ఠాకూర్ మహారాజ్ మూవీ రివ్యూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. సో నేను ఫస్ట్ టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నా, సీరియల్ ఇది పక్కా సీరియల్, సీరియల్ ఫ్లాప్ అని అనుకున్నాను. మూవీ చూసాక మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది ఎవరికి. బాలకృష్ణ యాక్టింగ్ కొత్తగా ఉంది ఫస్ట్. అండ్ మన బాబీ కోహ్లీ తెలిసిందే కదా, మంచి స్టోరీ రాసుకొని వచ్చాడు అనుకోండి ఎంత టైం అయినా పడుతుంది, కానీ వచ్చేటప్పుడు మాత్రం సంక్రాంతి విన్నర్ అయ్యి వెళ్తాడు. అన్నా సినిమా ఎలాగుందన్నా? ఇప్పుడే చెప్తున్నాను కదా తమ్ముడు, చూడు. ఓకే. ఆ, డబ్బులు ఏటవ్వవు కదన్నా? ఏటవ్వు అదే వేస్ట్ అవ్వదు కదా? వేస్ట్ ఏమవుదు. సంక్రాంతికి మీరు చక్కగా ఒక ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. అంటే మీరు లాస్ట్ 2023 బాబీ కోహ్లీ వచ్చిందేంటి, వాల్తేరు వేరే మూవీ, అప్పుడు వీరసింహారెడ్డి వచ్చింది, అంతగా విన్నర్ అవ్వలేదు సంక్రాంతికి. అప్పుడు బాబీ కోహ్లీ తీసిన వాల్తేరు వేరే హిట్ అయింది సినిమా. ఇప్పుడు బాబీ కోహ్లీ తీసిన సినిమా డాకు మహారాజ్, ఇది హిట్. ఇంకా గేమ్ చేంజర్ గురించి పక్కన పెట్టండి, ఇది ఆల్రెడీ యావరేజ్. స్టోరీ ప్లాట్ విషయాన్ని మాట్లాడుకుంటే, చిన్న పాప ఉంటుంది, పాపకి చిన్న సమస్యలు, అంటే కొన్ని సమస్యలు వస్తాయి విలన్స్ ద్వారా. ఆ విలన్స్ నుంచి పాపను ఎలా కాపాడాడు అండ్ డాకు మహారాజ్ ఎవరు అనేది సినిమాలో చూస్తారు. ఇంకా విషయం వచ్చేస్తే బాగుందా లేదా అని ముందే చెప్పాను స్టార్టింగ్నే, చాలా బాగుంది గైస్ సినిమా. సంక్రాంతికి ఏటి హిట్ అవ్వదేమో అని అనుకున్నాను, ఎందుకంటే నాకు సంక్రాంతికి వస్తున్న మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు, డాకు మహారాజ్ మీద కూడా లేదు, గేమ్ చేంజర్ మీద కూడా చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను గేమ్ చేంజర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఈ 3 మూవీల మీద. కానీ గేమ్ చేంజర్ నాకు యావరేజ్ ఇచ్చింది, అంటే యావరేజ్గా నచ్చింది అనమాట, పర్లేదు. సో ఈ మూవీ మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. సినిమా నిన్నే చూసా, బట్ ఇవ్వాలనుకునే లోపు బద్ధకం వచ్చింది, చెప్తున్నాను కదా నాకు బద్ధకం వైఫైలా చుట్టూ తిరుగుతుంది. సో బాగుంది సినిమా విషయానికి వస్తే. ఫస్ట్ హాఫ్ బాగా రాసుకున్నారు రైటింగ్స్ అవన్నీ. సో ఫస్ట్ హాఫ్ అనేది సూపర్ గుడ్, ఇట్స్ గుడ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నాకు నచ్చింది 2 పాయింట్స్. 2 పాయింట్స్ కదా, 1 పాయింటే అనుకుంటా నేను చెప్పేదేనండి. ఏంటంటే ఫస్ట్ స్టోరీ, డాకు మహారాజ్ స్టోరీ ఉంటుంది చూడండి, కొంచెం ఎక్కువ తీసుకెళ్లారు. అండ్ ఓకే అది బాగానే ఉంది. అండ్ మనకి ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత డాకు మహారాజ్ది విలన్కి హీరోకి ఉండాలి కొంచెమైనా ఫేస్ ఆఫ్ ఎక్కువసేపు, అది ఉంచలేదు. వెంటనే వస్తాడు విలన్ని కొట్టి చంపేస్తాడు అంతే, ఫినిష్. అది ఉండకూడదు అనమాట అలాగా. సో డాకు మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ వస్తాడు మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫైట్స్ అనేవి చాలా బాగుంటాయి చెప్తున్నాను గైస్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అనుకుంటా చాలా బాగుంటుంది గైస్, ఫైట్ అద్దిరిపోద్ది. ఎలాగంటే అలాగ ఉంటుంది ఫైట్ అనేది, దారుణాతి దారుణం. అది ఎలా ఉంటుంది అంటే నరుక్కుంటూ వెళ్ళిపోతారు ఇంకా, అది ఇంకా చాలా బాగుంటుంది. అండ్ స్టార్టింగ్లో చిన్ని సాంగ్ ఉంటుంది చూసారా, ఆ సాంగ్ నాకు బాగా నచ్చింది సినిమా చూసేటప్పుడు. ఎలా ఉందంటే వా ఎంత బాగా చేశారా నాయన అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటర్వెల్లో కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తమను కొత్తగా ట్రై చేశాడు మూవీని, చాలా బాగా ట్రై చేసి కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు, చాలా బాగుంది అనమాట. సెకండ్ హాఫ్లో ఒక మూవీ నుంచి కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది ఒక సాంగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్ కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది నేను కనిపించాను అప్పుడే కానీ మర్చిపోయా అది ఏటా అని. సో ఇంకా వీడియో ఎండ్ అయిపోతుంది. రేటింగ్ విషయానికి వస్తే చెప్తున్నాను, ఇది సంక్రాంతికి హైయెస్ట్ రేటింగ్ ఇది ఈ మూవీకి నేను చెప్తున్నా, 4.5 అవుట్ ఆఫ్ 5 అదనమాట విషయం. చాలా బాగుంది మూవీ, వెళ్ళి అందరూ చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ రేపు సంక్రాంతికి వస్తున్న మూవీ రేపు ఇస్తాను రివ్యూ, అది బాగుంటే, అదే బాగున్నా బాగోపోయినా ఇస్తానులేండి. సో ఇస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ ఇలాగే ఇస్తాను, ఓకేనా. మరి అదనమాట విషయం వచ్చేసి. బాయ్ బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్ బాయ్ మరి.